ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఈరోజు శబరిమలైకి ఏ విధంగా వెళ్ళాను అనేది టోటల్గా మీకు వీడియో ద్వారా చూపిస్తున్నాను. మెయిన్గా వచ్చి నేను శబరిమలై పోవడానికి నేను దగ్గర 1200 రూపీస్ వరకే ఖర్చు చేసినాను. ఇది అప్ అండ్ డౌన్ ఛార్జెస్ అనమాట. పోయేటప్పుడు నాకు దగ్గర 700 ఖర్చు అయిందనమాట. అది ఎందుకు ఖర్చు అయింది అంటే బస్సులో అప్పుడు ఆడాడ బస్సులో పోయినాను కాబట్టి కొద్దిగా 200 ఖర్చు ఎక్కువ అయింది. అదే మీరు ట్రైన్లో పోతే ఒక 500 రూపీస్లో ఖచ్చితంగా రీచ్ అవుతారనమాట. ఇదే చెప్పడానికి కారణము. మెయిన్గా మనకి ట్రైన్లు ఎక్కడి నుంచి పోతాయనేది మనము గూగుల్లో సెర్చ్ చేసుకోండి. గూగుల్లో సెర్చ్ చేసుకొని యా స్టేషన్ల నుంచి కేరళకు పోయే రూట్ అనమాట. కేరళకు పోయే రూట్ సెర్చ్ చేసుకొని మీరు పోయినట్లయితే మీకు అతి తక్కువ ఖర్చులో మీరు రీచ్ అవుతారనమాట. మనకి రిజర్వేషన్ లేకపోయినా కానీ కొన్ని ట్రైన్స్ వీక్లీ ట్రైన్స్ తర్వాత స్పెషల్ ట్రైన్స్ అనేవి ఉంటాయన్నమాట కేరళ పోయేటి. అలాంటి ట్రైన్స్ని మీరు క్యాచ్ చేసినట్లయితే చాలా వరకు అవి తక్కువ రష్ ఉంటుంది, జనరల్ కంపార్ట్మెంట్లో అయినా కానీ. అదే అనమాట. ఇక్కడ చూడండి, నా బ్యాక్ సైడ్ జనాలే లేరు. ఒక 20-30 మంది ఉన్నారు కంపార్ట్మెంట్లో, అంతే. దాంట్లో ఇదే అనమాట. నేను ఎలా వెళ్ళినానంటే సొన్నూరు నుంచి నేను బస్సులో చిత్రదుర్గగా ఉన్నాను. చిత్రదుర్గ నుంచి మైసూర్కి ట్రైన్ అనమాట. అప్పుడే నాకు మైసూర్ పోయే ట్రైన్ దొక్కిందనమాట. ఇది అజ్మీర్ది అనమాట. ఈ అజ్మీర్ పోతుందనమాట. అజ్మీర్ టు మైసూర్ పోయే ట్రైన్కి ఎక్కేసి మైసూర్లో దిగిన వెంటనే మనకి ఒక బస్సు అనేది ఊటీకి రెడీగా ఉందన్నమాట. ఇంకా లాస్ట్ బస్సు అనుకుంటాను. తర్వాత పొద్దున్నుంచి ఉన్నాయి బస్సులు. ఇంకా ఆ బస్సులో ప్రయాణం చేసినాను అనమాట. ఈ బస్సులో పోయి గుడులూరు అని ఒక ఇది వస్తుంది అనమాట. ఊటీకి దగ్గరలోనే వస్తుంది. బస్ స్టాండ్లో చేరి అక్కడ టీ తాగేసి పొద్దున్నే నాకు 6 గంటలకి పాల్కాడ్కి తర్వాత నీలాంబర్కి బస్సులు అనేది దొరుకుతాయి. 6 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి అన్నారు. నేను ఇక్కడికి 4 గంటలకంతా రీచ్ అయినాను అనమాట. ఇంకా బస్సు కానీ రెడీగా అయిందనమాట. ఇది కేరళ వాళ్ళ బస్సు. చలి అంటే భయంకరంగా చలి అండి. నేను ఒక టవాల్ ఒకటి మూతి కట్టుకున్నాను, చెవులు కట్టుకున్నాను, కూర్చున్నాను. అంత చలి ఉందన్నమాట. ఇంకా నీలాంబర్ స్టేషన్కి దగ్గర నేను 10 గంటలకు 8:30కంతా రీచ్ అయినాను అనమాట. ట్రైన్ వచ్చేసి మనకి 10 గంటలకు ముందని చెప్పినారు అనమాట. సరే, అంతవరకు 1 అవర్ అనేది వెయిట్ చేయడం అంటూ జరిగింది. అంతలోపునే వచ్చిన వెంటనే నాకు మళ్ళీ పాల్కాడ్కి చేరాలనుకున్నాను. పాల్కాడ్ ముందర ఇంకొక జంక్షన్ వస్తుంది, ఆ ఊరు పేరు మర్చిపోయినాను అనమాట. వాటి నుంచి ట్రైన్ అనేది నాకు డైరెక్ట్గా ఈ చెంగనూరు పోయే ట్రైన్ అనేది దొరికిందనమాట. అది త్రివేంద్రము తర్వాత కుచ్చులూరు అని వస్తుంది అనమాట. వాటికి ట్రైన్ అనమాట. అది మీరు ఎప్పుడైనా పోవాలనుకుంటే ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. మెయిన్గా ట్రైన్స్ జంక్షన్లో మెయిన్ పట్టుకోవాలన్నమాట. యా జంక్షన్ నుంచి పోతే, ఎందుకంటే జంక్షన్ అంటే మెయిన్గా అన్ని రూట్ల నుంచి ట్రైన్స్ కలుస్తాయి కాబట్టి జంక్షన్ అంటారు. అదే అనమాట. జంక్షన్లు దొరికినాయంటే చాలా వరకు తిరుపతి కానీ మంచి జంక్షనే, బెంగళూరు కానీ మంచి జంక్షనే మనం చేరుకోవడానికి. తర్వాత నాకు బస్సు అనేది ఇంకా ఆ రోజు నైట్ స్టే చేసేసి బస్సులో పోవడం అంటూ పంపకు జరిగిననమాట. పంప చేరిన వెంటనే మళ్ళీ రిటర్న్ నేను వచ్చేటప్పుడు నేను ట్రైన్లో రావడం అంటూ జరిగింది. డైరెక్ట్గా నాకు పాల్కాడ్కి వచ్చినాను అనమాట. చెంగనూరు నుంచి పాల్కాడ్కి వచ్చేసి పాల్కాడ్ నుంచి తిరుపతికి వచ్చినాను అనమాట. తిరుపతి నుంచి ఇట్లా గుంటకల్కి వచ్చి గుంటకల్ నుంచి సొంటూరుకి వచ్చినాను అనమాట. ఇదే అనమాట నా పూర్తి జర్నీ వివరాలు. నాకు వచ్చేటప్పుడు తక్కువ అయిందనమాట. వచ్చేటప్పుడు ఒక 500 రూపీస్లో వచ్చేసినాను అనమాట. అది వయా తిరుపతి మీద నుంచి వచ్చినాను కాబట్టి తక్కువలో రీచ్ అయినాను. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.